Hi, hello, welcome back to my channel Akash and Me Talks. It's me, Kumari. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి వింటర్ స్పెషల్ అండి. హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ గురించి ఈ బ్లాగ్లో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. బయట మాయిశ్చరైజర్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నది మనం ప్రిఫర్ చేస్తే మంచిదని చెప్పి ఈ వీడియో ఎంత కొంత మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్లీజ్ వాచ్ ఇట్. మనం మాయిశ్చరైజర్ కోసం అయితే మనం 4 ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి అలోవెరా జెల్ అండి. బంజారాస్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. ఇవాయిన్ విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఇది బయట మెడికల్ షాప్లో అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంది. అలోవెరా జెల్ అయితే ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. బంజారాస్ రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇంకోటి వచ్చేసి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఈ 4 ఐటమ్సే మనం ఈ మాయిశ్చరైజర్ కోసం అయితేనే మనం యూజ్ చేస్తామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకోండి. ఒక బౌల్లో అలోవెరా జెల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ అయితే మనం తీసుకోవాలండి. అలోవెరా జెల్ వచ్చేసి స్కిన్ని హైడ్రేటింగ్గా చేస్తుంది, మాయిశ్చరైజర్గా కూడా పనికొస్తుందండి. మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తుందండి. మన ఫేస్కి ఒక కూలింగ్ ఏజెంట్గా అయితే ఈ అలోవెరా జెల్ అనేది మనకి పనికొస్తుందండి. అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అయితే చాలా మాయిశ్చరైజర్గా ఉంటుందండి. 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇది మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుందండి. డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ కూడా ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుందండి. మనం 3 డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుందండి. ఒక క్లెన్జింగ్ ఏజెంట్గా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యూజ్ అవుతుందండి. అట్లాగే స్కిన్ కూడా మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గ్లాసీ స్కిన్ కూడా మనకి ఇస్తుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ పింపుల్స్ని ట్రీట్ చేస్తుందండి, స్కిన్ టోనర్గా కూడా పనిచేస్తుంది, డార్క్ స్పాట్స్ కూడా రిమూవ్ చేస్తుందండి ఈ రోజ్ వాటర్ అనేది. ఇంకా 3 డ్రాప్స్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకుంటున్నామండి. చూడండి, ఇది ఒక క్రీమీ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేస్తున్నామండి. చూడండి, ఒక క్రీమీ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ అయిపోయింది. ఇది మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ని స్టోరేజ్ చేసుకోవాలండి. సన్లైట్లో ఉంచకూడదు. ఒక 30 డేస్ వరకు ఇది అయితే స్టోర్ చేసి ఉంటుందండి. సన్లైట్లో మనం ఉంచితే ఇదేమో త్వరగా పాడైపోతుంది. ఒక 30 డేస్ వరకు ఇదైతే యూజ్ చేసుకోవచ్చండి మనం. మీకు కనుక ఇలా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే ఈ మాయిశ్చరైజర్ అనేది స్టోర్ చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే రింకిల్స్ ఉంటున్నాయో బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ అనేది మనం చెప్పొచ్చండి. 100% వర్క్ అవుతుంది, 100% ఎఫెక్టివ్గా ఉంటుందండి. నేను అలా వీడియో చెప్పినప్పుడు పక్కకు చూస్తున్నాను కదండి, ఎందుకంటే ఆకర్ష్ ఆడుకుంటున్నాడు, అందుకని చెప్పి వాడు ఏదైనా నోట్లో పెట్టేసుకుంటాడేమో అని పక్కకు చూస్తున్నాను. అది కొంచెం స్కిప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.